Hey hello guys, welcome back guys అందరికి welcome back to King Man Techno. So guys ఇక్కడ చూసుకున్నట్లయితే మనము మళ్ళీ బేబీ నెల్లో పార్ట్ 2 చాలా చిన్నగా మాట్లాడుతున్నాం. కొంచెం అవుట్పుట్ తీద్దామన్నా ఇంటర్నెట్ పోయింది. ఇదైతే ఎపిసోడ్ 2 ఎంతసేపు పండ్లో అని రాలేదు దగ్గరకు ఓపెన్ నాకు దీవారా అని ఓపెన్ చేసిన ఊరుకు నేను వస్తాను. కాటన్ పడేసిన పాడేయలేదా? అయితే నాకు తెలుసు కదా నేను ఎక్కడ పోతావు. ఇట్నే పోయి రైట్కి తిరగద్దు, లెఫ్ట్కి తిరగాలి. చూడండి నేను చెప్పినట్టు లెఫ్ట్. కీ విన్ దగ్గర ఉందా? ఓకే. ఇదేంది ఇట్లా మాయమైండు అంటే మన దగ్గర మనము కీరా బాత్రూంలో ఏముందా? ఏమన్నా లేదు, ఎత్తుకోవడానికి ఏం లేదు ఇక్కడ. కిచెన్లో ఇది ఏంది ఏదో పేపర్ ఉంది. పికప్ పియానో మ్యూజిక్ అంట. అరే కీరా ఒకసారి కీ తలేడేంది ఫ్రీ సౌండ్. ఓకే ఇక్కడ పెట్టాలి. నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది. మొత్తం పిచ్చికిత్తలే ఉన్నాయి ఇక్కడ. ఇది కాదు, ఇదిగో ఇది. కాస్త బేబీ ఫెయిల్డ్ తెలుసు. ఇప్పుడు పాస్ అయితే చూడు, పాస్ అదేంది ఇక్కడ ఉంది. ద కింగ్ లవ్లియా, ద కింగ్స్ లాల్బై, లులాబై. నాకు అర్థం కావట్లేదు. ద కింగ్స్ లులాబై. సో లులాబై అంటే ఏదన్నా వేరే రకమైన మ్యూజిక్ మీనింగ్ ఉండొచ్చు. దాన్ని నేను తప్పుగా పలుకుంటే సారీ కదా. లులాబై అంటే నాకు తెలియదు. ఆగరా ఈరోజు ఏడీడు ఎడరా ఇడు మళ్ళీ ఎక్కడికో మాయమైండు. ఇప్పుడు క్రౌచ్ కొట్టి ఇక్కడికి పోవాలి. ఇంకెంతసేపు పోవాలి, ఇంకెంతసేపు ట్రావెల్ చేయాలి? వెనక్కి తిరుగుతే అసలు దారే కనిపించదు. సుత్తే కావాలి నాకు, ఎందుకంటే ఇది బ్రేక్ చేయాలి. సో కిందకి బ్రేక్ చేస్తే సరిపోతుంది. సో 3 సార్లే కొట్టాలి. మరీ ఎక్కువ కొడితే పికాక్స్ మీ చేతిలోకి వెళ్ళిపోద్ది. సో నడవడానికి కన్వీనియంట్గా ఉండాలి కాబట్టి ఎక్కువ అన్నీ తీసేస్తాం. ఇట్లా పోవచ్చా? పోవచ్చు, ఏం కాదు, అన్నీ తీసేద్దాం. సౌండ్ వినలేకపోతున్నా, తట్టుకోలేకపోతున్నా. ఏంటిది? బ్యాక్ మైన్ ఇదేనా? బ్యాక్ మైన్ రికార్డ్ కింగ్స్ లులాబై. ద కింగ్స్ లులాబై ఇదే. ద రికార్డ్ ద కింగ్స్ లులాబై. ఓయమ్మ. ఓకే క్రౌచ్ కొట్టు ముందు కొడుకు, క్రౌచ్ కొట్టు ముందు కొడుకు. బ్యాక్ మ్యాన్ రికార్డ్. ఇది అసలు బేబీ నెల్లో కదా. దీంట్లో బ్యాక్ మ్యాన్ ఎప్పుడు వచ్చిండు? హాయ్రా ఇద్దరు. ఓకే బ్యాక్ మ్యాన్ క్రియేట్. ఓకే నీకు కీ కావాలా? తీసుకో కీ తీసుకో. వేస్ట్గా కీ వద్దు కదా. బేబీ జో 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 అని కింద పడే. సారీ రా, మంచిగా అక్కడ ఏడుచుకుంటూ ఉండేటప్పుడు
తిరిగినా ఇక్కడ టోటల్ తిరిగి అట్లనే ఉంది. ఇప్పుడు వెనక చూస్తుంది. ఇక్కడికి ఇట్లా పోతే ఫాస్ట్గా పోయి ఇది నొక్కితే ఇది ఖరాబ్ అయిపోతే ఆ తర్వాత ఇక్కడికి పోయి ఇట్లా పోవాలి. ఇక్కడ చూడండి కాటన్ పడ్డది. ఈ కాటన్ని అనుసరిస్తూ వెళ్తే అక్కడ చూడండి. పాపం రా, పాపం రా. గైస్ ఇప్పుడు నాకు చుక్కలు కనిపిస్తాయి. ఇప్పుడు నేను ఏం చేయాలి? పంపిస్తున్నారా? డ్యామ్ పవర్ అవుట్. నాకు అనిపించాలి కానీ ఇప్పుడు అనిపించింది. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు కదా, పంపిస్తున్నారు. బుద్ధి లేదారా బేబీగా? చూసుకోవచ్చు. ఆ 2 ఫ్యూజులు కావాలా. ఇక్కడ బ్లాక్ సౌల్ ఉంది, సౌల్ ఇక్కడ ఒకటి ఉంది. ఇక్కడనేమో కాయిన్ వేయాలంట. ఇంకేమైనా సౌల్ ఉందా ఇక్కడ? కింగ్స్ పీస్. అరే గైస్ ఈడు ఎవడో కింగ్ యొక్క కొడుకున్నట్టుండు. టేక్ కాయిన్, ఇన్సర్ట్ కాయిన్, C2 ఓకే. ఇదేంది లాస్ట్కి ఏదో ఉంది లార్జ్ అంట. 17 3717 అనుకుంటా. 3117 ఏదో ఒకటి. సారీ ఎందుకు క్లోజ్ అయినా ఇక్కడ పెట్టేసినాం. ఇక్కడ బ్లూ వచ్చి 4317. ఈ లాకర్ ఎక్కడ ఉంది? ఇదిగో 4 3 1 ఓపెన్ వెంట్. ఓకే ఇక్కడ బేబీని వేయడానికి కన్వీనియంట్గా ఉండాలి. అసలు ఫస్ట్ ఈ బ్లూ ఫ్యూజ్ పెట్టాలి. ఆ బేబీ గాడు అది పీకేసినా. ఒక్క నిమిషం. ఎందుకు మళ్ళీ మాయమైపోయిండు. ఉంటా వెళ్ళిపోకే ఇక్కడికి. 4 3 ఓకే ఓపెన్ చేసేసినాము. సరే నేను తీసుకొని పోయి ఇట్లా చేసేసి వదిలేయాలి. సారీ రా, నా దారికి అడ్డొస్తున్నావు అందుకే. టేక్ కాయిన్, ఓకే ఇన్సర్ట్ కాయిన్, C2 వచ్చింది. అరే ఆ బేబీ గాడు పీకేసి కింద పడితేనేమో ఏం కాదు. అది అప్పుడేమో అది ఇరిగిపోద్ది. ఇక్కడ వెండింగ్ మెషిన్ కింద వేసినప్పుడేమో ఇరిగిపోదా? ఫుల్ లెవెల్ ఓన్లీ 1 చేయాలి. ఓన్లీ 1 చేసిన పవర్ రీస్టోర్. నాకు చుక్కలు కనిపిస్తే గైస్ నాకు భయం అవుతుంది. డోంట్ లీవ్. అరే నేనేం చేస్తలేనురా, ప్లీజ్ రా నన్ను వదిలేరా, దండం పెడతా. ఏందన్నా? ఏంలే. అరే బేబీ రా బుజ్జగిస్తా, నిన్ను కూడా తీసుకొని పోతా. ఎగ్జిట్. ఏమని రాసింది ఇక్కడ? ఎగ్జిట్ అంట. ఎగ్జిట్. ఇప్పుడు గైస్ చూడండి వెనక బేబీ గారు ఎంట్రీ. రాబిట్ వెళ్తున్నట్టు ఉంటారు. ప్లీజ్ రండి బ్లూ కలర్ సర్కిల్.
గుడ్ నైట్ అంట. అరే ఇంకొక ఛాన్స్, ఆల్మోస్ట్ ఆ ప్లస్ టూ వెయిట్. ఫాస్ట్ పోయి కీ తీసుకోవాలి. తొందరగా లెఫ్ట్ తిరిగితే ఏంటిది ప్లస్ ఆ పెంటాగానా చీ బుక్క పాలైనా సర్కిల్ అనుకున్నా నేను. అలా డోరేసి వెయిట్ ఫర్ ఎలివేటర్ సర్వైవ్. ఎలివేటర్ ఇప్పుడు మళ్ళీ వీడు ఎంట్రీ ఇయ్యాడు కదా, ఇస్తే నేను బుగ్గా పాలు. అరే ఏందిరా ఇది పోరా అరే బేబీ. సో గైస్ ఇందాక జరిగిన మనసులో పెట్టుకుంటూ కానీ అవి చెయ్యక తప్పదు కదా, ఏం చేయమంటారు. డోంట్ లీవ్ మీ అలోన్, స్టే హియర్, స్టే ఫర్ ఎవర్. దారుణం సీక్రెట్స్ 8 అయితే కనిపెట్టినా సౌల్స్ ఇప్పటికి 12. వెయిటింగ్ ఫర్ సంథింగ్. అయ్యో మళ్ళీ దీంట్లోకి వచ్చేసినానే. ఎప్పుడు రివర్స్ అయితేనే ఉంటుంది, సో దీన్ని పట్టించుకోవద్దు. ట్రయాంగిల్ రావాలి. ట్రయాంగిల్ సారీ ఇది కూడా అవసరమే, మనం తెలిసి ఇది కూడా దీంతో కూడా అవసరం ఉంది. సో ఇప్పుడు మనం పాస్ట్లో ఉన్నాం, ఫ్యూచర్కి వెళ్ళిపోతాం. 3, 2, 1 రిజల్ట్. ఇదిగోండి ఫ్యూచర్లో వచ్చేసినాం. ఇదిగోండి బ్రోకెన్ కీ. ఆ కీ అయితే ఇప్పుడు బ్రోకెన్ అయ్యింది. ఇప్పుడు ట్రయాంగిల్ కావాలి. దీంట్లో చూసిండ్రా ఇది ఓపెన్లో ఉంది. మనకి ఇందాక రూమ్ ఒకలాగా ఉండి ఇప్పుడు రివర్స్ అయింది చూసిండ్రా. ఇక్కడ అన్లాక్ చేద్దాం కానీ నేను ఇక్కడనే అన్లాక్ చేసిన. ఇక్కడ కీ అవసరం కదా, గైస్ నిజం కరెక్ట్. ఇక్కడనే అన్లాక్ చేయాలి. ప్లస్ ఇప్పుడు మళ్ళీ పాస్ట్ 3, 2, 1 ఓపెన్. పాస్ట్కి వచ్చేసిన బిగ్ కీ. ఇప్పుడు వెనక్కి పోతే ఆ కీ అనేది మాయమైపోద్ది మన చేతిలోకించి. ఇప్పుడు చూసుకుంటే ఆహా లేదు, అంతా లేదు. అదేందన్న హార్ట్ షేప్ ఉంది కీకి. అరే అచీవ్మెంట్ అన్లాక్, నాట్ దిస్ టైం. ఫీడ్ ద బేబీ, డోంట్ లీవ్. అరే పోయింది, ఎగ్జిట్ పోయింది. ఎగ్జిట్ని మార్చేసిండు. ఇప్పుడు వెనక్కి పోవాలా, ముందుకే పోవాలి. నాకు తెలుసు ఇంతకుముందు నేను లాస్ట్ ఇయర్ ఆడిన దాని ప్రకారం అయితే చంపేయాలండి అసలు. నాకు గుర్తొచ్చింది, వీని తీసుకొని పోవద్దు. సారీ రా, నన్ను క్షమించు, దయచేసి నన్ను వదిలేయి. అయ్యో అమ్మా, లేక నా మొహం మీదనే పడ్డది. నేను భయపడతాను అనుకున్నా. ఎక్స్పీరియన్స్. అరే తీసుకుంటాను రా నేను, రా. ఇదిగో ఇక్కడ ఓపెన్. దీంట్లో వేయొద్దు బేబీని, దీంట్లో అయితే అస్సలు వేయొద్దు. వేస్తే మనం చనిపోతాం. ఓకే. అయ్యో అమ్మ, ఇయ్యా నేను చూడలేదు చీటింగ్ ఇది. చూడొద్దు బేబీగానే తీసుకోండి. సో మధ్యలో ఉన్న డాట్ని అయితే టీవీ మీద పెట్టద్దు. ఆల్మోస్ట్ టీవీ మీదకి ఎక్కినా. టీవీ మీదకి ఎక్కినవురా. చూస్తే అయిపోతాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసుకొని అక్కడ కూడా ఉన్నాయా, కింద కూడా చూడొద్దు. ఓకే
ఓకే ఇప్పుడు ఇక్కడ టీవీలు ఉండవు బేబీయే టీవీ లెక్కుంటాడు వీడు ఇట్లా అని పోయిండు చూసినా నేను అదిగో బేబీని అయితే చూడొద్దు థ్రోన్ అంట థ్రోన్ గన్ వెరీ థ్రోన్ బైక్ ఏమన్నా ఉండరా అదేమో అట్లనే గోడల మీద నడుచుకుంటూ పోతుంది మనమేమో దీని మీద కూడా నడుచుకుంటూ పోవాలి గైస్ చూసిండ్రా ఇప్పుడు అది గోడ మీద నడుస్తుంది పడక తప్పదా గైస్ ఇంత పైకించి పడ్డా మనకి ఏం కాలేదు నాకు అర్థం కాదు ఇక్కడికా అసలు నేను ఏడుకోసాను నాకే అర్థం కావట్లేదు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటున్నా ఎటు దారి ఉంటే అటు పోతున్నా నిజం చెప్పన్నా నాకు ఈ గేమ్ ఎక్కువ తెలియదు కదా ఎక్కువ తెలుసు అరే ఇది ఇప్పుడు అప్డేట్ అయిందిరా అప్డేట్ వచ్చింది నేను లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో అప్పుడు అన్న అప్పుడు డాడీ ఇంట్లో ఒక ఓకే స్టోరీలు ఉన్నవి ఇవే కదా ఈ ర్యాబిట్ది నాకు తెలిసి సెకండ్ స్టోరీ ఇది దూకొచ్చా ఓ నన్ను అలౌ చేస్తలేడు దూకుతా ఇప్పటిదాకా చేసిందంత వృధా అయిపోద్ది కదా అసలు బాయ్ ఉన్నాడంట టైర్డ్ బాయ్ని అక్కడ పండుకోబెట్టడానికి సో నేను కంప్లీట్ చేయడానికి తీసుకున్న నేను చూసిన వీడియో అయితే హైఫై గేమర్ది ఆయన వీడియో చూసి కంప్లీట్ చేసిన ఆయన ఎట్లా కంప్లీట్ చేసిండో ఫస్ట్ చూసిన ఆ ఇన్ఫినిటీ లూప్ ఇది ఆ తర్వాత మళ్ళీ మామూలు అయిపోద్ది నాకు తెలిసి దీంట్లో ఏదో డోర్లో పోవాలి దీన్ని తీసుకొనికి రాదు ఇదా కాదు ఇదా కాదు సో ఇన్ఫినిటీ లూప్ వెనక కూడా ఏం లేదు ఇన్ఫినిటీ లూప్లోనే పోవాలా ఈ లూప్లో పోతే నాకేమొస్తుంది ఇక్కడ కూడా ఏం లేదు ఇంకా ఎంతసేపు తిరగాలి నేను ఈ సర్కిల్ ఉంది ఏంది ఈ సర్కిల్ ఓ సారీ గైస్ ఇది చూసుకోవడం మర్చిపోయినా వెళ్దా అక్కడికించి నా గోయిలో నేనే తిరుగుతున్నా దాన్ని చూడద్దు అయ్యో బా పికప్ పండుకోబెడతా బా కానీ ఇంట్లో కాదు బా ఇలా పండుకోబెడితే నాకు ఏం జరుగుతుందో తెలియదు అనుకున్నావు సార్ మా సబ్స్క్రైబర్స్ గైస్ మీరు చూడండి ఇలా వండుకోబెడితే ఏం జరుగుతుంది ఎంత పెద్ద దారుణం జరిగిందో అంతే మనం వాయిడ్లో ఉంటాం సో ఇలా పండుకోబెట్టద్దు ఏం చేయాలో నేను చెప్తా చూడండి పైన చూడు హోల్ పోయింది సో అదైతే పోర్టల్ సో చూసిండ్రు కదా అక్కడైతే వేయొద్దు వాడిని ఈ మ్యాట్ మీదకించే వెళ్ళాలి వేరే దగ్గరికి కూడా వెళ్ళొచ్చు కానీ నేను లేపిన మ్యాట్ మీదకించి పోతాను ప్లీజ్ డోంట్ లీవ్ ఇప్పుడు అసలైన నరకం కనిపిస్తుంది అసలైన నరకం ఇదేంది నేను పిలిచిన ఓ ఇందాక మళ్ళీ సడన్గా గ్లిచ్ అయి పడ్డా వాయిడ్లో
వైట్లో అయితే కూర్చోబడ్డా. షిట్, ఈ కాకిగాడు రే కాకిగా నీ వల్లనే రా ఇదంతా దారుణం జరుగుతుంది. ఓకే, స్ట్రేంజ్ సింబల్ సర్కిల్ మీద గీత అంటే మనం ఇళ్ళకి పోవాలి. ఇది లాక్డ్. సో ప్రతి స్ట్రేంజ్ దీంట్లో యూజ్ అయితే నాకు తెలుసా కాకిగాడే ఐ ఫైండ్ యూ నాకు తెలుసా ఏంది వెనక్కి పోవాలా? నాకు తెలుసా కాకిగాడే కింగ్ అనుకుంటా. సో అక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. ఇక్కడికి పోయినట్టు పోవాలి. ఎగ్జిట్ అని ఉంది కదా, దీని దగ్గరకు ఆల్మోస్ట్ డోర్ అయితే క్లోజ్ కాదు. ఓకే 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 షీట్ ఇక్కడ కాదు, అవతల వైపుకి. రూట్ కూడా మారిపోయింది. ఫీడ్ మీయా? అరే నా దగ్గర ఏముందిరా ఫీడ్ చేయనికి? ఇక్కడికి నుంచి పోయిపోతున్నాను, నాకేం తెలుసు. మొత్తం అల్లా కలవలం అయిపోయింది. సరే ఈసారి నేను మంచిగా ఆడతా. రాలే ఇట్లనే పోవాలి. అమ్మ ఇట్లనే పోవాలి. ఓకే అమ్మ, అరే వీడు ఇక్కడికి నుంచి వచ్చి నేను ఎక్కడికి నుంచి పోవాలి? వెళ్ళిపో. సింబల్ అయితే చూసినా నాకు కనబడ్డది. ఇదే ఈ ర్యాబిట్ అయితే మనకు మస్తు హెల్ప్ చేస్తుంది. మనకు ఈ ర్యాబిట్ లెక్కనే అది క్యాట్ దాంట్లో అది నెట్ బాక్స్ అది ఏదో ఉంటుంది. దాని పేరేదో ఉంటుంది, మర్చిపోయాను. ఆ డోర్లోకే పోవచ్చు కదా నీ ర్యాబిట్. చిన్నగా అయినా ఇదే గైస్ ఫైనల్. ఇది నాకు మస్తుంది. ఈ సీన్ నాకు మస్తు ఫేవరెట్, మస్తు బాగుంటుంది. సో గైస్ ఎపిసోడ్ 2 లాస్ట్. సో ఇక్కడ మీరు చెప్తారు క్లియర్గా బేబీ ఇన్ పింక్ కూడా వస్తుందని. చూడండి, 23 moments అయినా run little rabbit, you are not the only, there are always be more, only one. చాలా ఉంటాయి అంటుండు, ఒకటే ఉంటుంది అంటుండు. సో ఎపిసోడ్ 2 కాదు ఇప్పటిదాకా మనం కంప్లీట్ చేసింది ర్యాబిట్ మాత్రమే. ఓకే, ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింది అయితే ర్యాబిట్ మాత్రమే. యాక్ట్ 3 ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసింది ర్యాబిట్ మాత్రమే, ఇంకా క్యాట్ మిగిలింది. చూసినారు కదా గైస్, ఇక్కడితో వీడియోతో ఎండ్. ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.